తిరుపతిలో రాసు ఇది పౌడర్స్ ఆరోగ్యానికి మంచి బలమైన బలం హెల్త్ ఫుడ్ ఏమంటే మన జిల్లాలో వచ్చి తేనె తీస్తాం. మన జిల్లాలో ఇది మన జిల్లా చిత్తూరు సూర్పేటలో ఉంది సార్ యూనిట్, రాజమండ్రి ఒక యూనిట్, చిత్తూరు ఒక యూనిట్. శాంతి శాంతి శాంతి. ఆదివాసులు అందరినీ కూడా మనము గుండెలకు హత్తుకోవాలి, వాళ్ళ వెంట నిలబడాలి. వాళ్ళు చేస్తున్న ఏవైతే తయారు చేస్తున్న వస్తువుల్ని వాటన్నింటినీ కూడా సరసమైన ధరలకు కొని వాళ్లకు ఆ యొక్క ఫలితాన్ని ఇవ్వాలి. అలాగే మీరు చూసింటారు ఈ మధ్యకాలంలో శ్రీకాకుళంలో ఆదివాసీ పెయింటింగ్ ని ఆయన చేతులతో పట్టుకొని ప్రమోట్ చేశారు. అంటే ఆదివాసుల గురించి ఈరోజు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏది ప్రపోజ్ చేస్తే వాటన్నిటి కూడా ఆదివాసుల వెంట ఉండాలని మన ముఖ్యమంత్రి గారు అన్నింటినీ కూడా అందించి ఆదివాసులు ముందుకు తీసుకువెళ్ళాలి, వీళ్ళకు మనం ప్రభుత్వం అండగా ఉండాలి అని చేస్తున్న ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో పిల్లలు ఈరోజు చాలా అద్భుతమైన డ్యాన్స్ వేశారు. ఉదయం వస్తూనే కలెక్టర్ గారు కూడా ఎన్ని పనులున్నా కూడా ఆయన ఖచ్చితంగా ఈ ఆదివాసీ దినోత్సవానికి అటెండ్ కావాలని, మీ అందరితో స్పెండ్ చేయాలని. ఈరోజు ఒక డాక్టర్స్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా లేదు, ఈ ప్రోగ్రామ్స్ అన్ని అయిన తర్వాత అక్కడ అటెండ్ అవుతారు, డాక్టర్ గారు మీరు కావాలంటే మాట్లాడేసి వెళ్ళండి అని ఆయన మంచి మనసుతో చెప్పారు. మీ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీ వెంట ఇక్కడ జిల్లాలో ప్రతి ఒక్క ఎన్డీఏ నాయకులు, అలాగే మన అధికారులు, కలెక్టర్ గారు, మన డిటి గారు అందరూ కూడా ఈరోజు మన రిటైర్డ్ ఆర్టీఓ గారు మేడం గారు కూడా వచ్చారు. ఖచ్చితంగా ఆదివాసులకి సపోర్టు ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ వెంట ఉన్నారు. అన్ని విధాలుగా మీ స్కూళ్ళల్లో అయితే మీ రీఎంబర్స్మెంట్ అయితే, మీ చదువులు ఉన్న చదువులు అయితే ఏమి, మీ యూనివర్సిటీస్ మీ స్కూల్స్ అయితే మీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగే మన ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు మన ఆదివాసుల వెంట ఉన్నారు. మొట్టమొదటి ప్రాధాన్యత మీకే ఇవ్వాలని తెలియజేస్తున్నారు. ఒక్కసారి మనం పూర్వం జరిగిన పరిస్థితులు, నేటి పరిస్థితులను ఒకసారి ఆకలింపు చేసుకుంటే, గతంలో మన వర్గాల కోసం పోరాటాలు చేసి హక్కుల కోసం పోరాడిన ఎందరో త్యాగమూర్తుల్ని మనం చూసాం. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా కూడా మనం ఫోటోలు పెట్టుకొని వాళ్ళు గౌరవించుకోవడం చూస్తూ ఉన్నాం. సందర్భంగా మన వర్గాల కోసం పాటుపడుతున్న ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైతే మన వర్గాల కోసం ముందుండి పోరాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా
వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబాలని ఆ భగవంతుడు శ్రీరామరక్షగా వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని కూడా కోరుకుంటూ వీలైనంత వరకు కలెక్టర్ గారు కూడా ఏ విధంగా చేయాలో కూడా చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఎన్నో కార్యక్రమం మొదట ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పింది ఒకటే, అన్ని వర్గాలు అందులో ముఖ్యంగా మా వర్గాల కోసం అందరి కోసం పనిచేస్తా ఉన్నాం. మొదటి నేను ఎందుకు చెప్తూ ఉన్నా అంటే మొన్న కూడా కలెక్టర్ గారిని కలిసి ఫస్ట్ లెటర్ ప్యాడ్ ప్రింట్ అయితే దానిపైన రాసి ఇచ్చింది కలెక్టర్ గారికి ఎదురుగుండా అంబేద్కర్ భవన్, అదేవిధంగా జగజ్జీవన్ రామ్ భవన్కి సంబంధించి, అదేవిధంగా బీసీ భవన్కి సంబంధించి మన భవన్ ఎట్టా ఉంది కాబట్టి ఈ భవనాలను కంప్లీట్ చేయమని కలెక్టర్ గారికి రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన వాళ్ళ కష్టాలు తెలుసు, మన వాళ్ళు ఇప్పుడు మన బిడ్డలందరూ కూడా ఏ విధంగా ఈరోజు ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటా ఉంటే అందరికన్నా బెటర్గా, ఎందుకంటే మనకు ఆదాయ వనరులు లేకపోవచ్చు, ఇంకోటి లేకపోవచ్చు, కానీ మనం అందరూ కూడా కష్టం పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనకి గిరిజనులు అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి భావన ఉంటుంది. గిరిజనులు అంటే భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కట్టుబాట్లు, ఆచరణలు, కల్చరు, ట్రెడిషన్ ఇట్లా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవన్నీ కూడా ముందుగా మీరు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే అదన్నిటికీ మీరందరికీ అవి ప్రత్యేకం. అవి మీరు చదువుకున్న ఉన్నత శిఖరాలకు వెళ్ళినా కూడా అవి మీరు ఎల్లవేళలు మీతో పాటు కూడా తరతరాలు వచ్చే తరానికి కూడా అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేది మీరు ఎప్పుడు దాన్ని మీ మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల్లో చాలా వేగవంతున్న ప్రపంచంలో అవన్నీ ఇంకా ఈనాటికి కూడా కళ్ళు చెదరకుండా అట్లా ఉన్నాయంటే నిజంగా చాలా గొప్ప విశేషం అని చెప్పాలి. ఈరోజు మనం చూసుకుంటే కేవలం నృత్యాలే కాదు, నృత్యాల్లో కూడా దింసా నృత్యం కానీ, లంబాడ నృత్యం కానీ, బంజారా వాళ్ళ నృత్యం కానీ, ఇట్లాగా నృత్యాలు చాలా ఉన్నాయి. వేషాధరణ ఇప్పుడు పాడేరు లాంటి ఏరియాలో చూస్తే వాళ్ళ వేషాధారణ కూడా ఇంకా ఇప్పటికీ అట్లా వచ్చే జనరేషన్స్ కూడా అట్లానే ఉంటున్నారు. కనుక షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా మళ్ళీ గిరిజనులు ఎక్కువగా తినేటువంటి మనకి మిల్లెట్స్ కానీ అవే ఎక్కువ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడు రాగులు కానీ, అదే పాడేరులో మేము చూసుకుంటే రాజ్మా ఎక్కువ తినేవాళ్ళు, అవి ఈ కాలంలో డాక్టర్లు అవి ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి చాలామంది కూడా వాళ్ళ అలవాట్లు ఏవై ఉన్నాయో అవి సహజ సిద్ధంగా ఉండేవి, ప్రకృతి పరంగా కూడా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉండేవి అనేది కూడా చాలామంది సైన్స్ కూడా అది గుర్తిస్తుంది. అప్పుడు బిల్డింగ్ చూశాను, దీని ఎదురుగా ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టి అంత చేసుంటారు. అట్లా కొంచెం డబ్బులతో మీరు గమనించినట్టయితే మొన్న మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు కూడా దాన్ని పేరుని కొంచెం మార్చుతూ ఇంకా పెద్దదిగా షైనింగ్ స్టార్స్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా కచ్చపి ఆడిటోరియంలో మొన్న నెలలోనే మనం ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసుకున్నాం. దాంట్లో భాగంగా మనం సుమారుగా ప్రతి ఒక్క మండలం నుంచి అన్ని వర్గాలకు చెందిన వాళ్ళందరికీ కూడా ఒక ఓసీ, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ ప్రతి మండలం నుంచి కూడా 5గురిని గుర్తించి మనము ఈ షైనింగ్ స్టార్స్ అని పెట్టి ఈ అవార్డ్స్ని షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ కూడా చేయడం జరిగింది. సుమారుగా మన జిల్లాలో కూడా సుమారుగా ప్రతి మండలంకి ఒకరు చొప్పున సుమారుగా 35 మంది గిరిజన పిల్లలందరికీ కూడా షైనింగ్ స్టార్స్ అవార్డులో 20,000 లెక్కన మనము ఆ అవార్డు కూడా అందించడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్లో మన ఆదివాసులకి చెప్తూ ఇందాక ఒక ఆలోచన వచ్చింది, ఒక సపరేట్ జాబ్ మేళా ఎస్టీలకి పెడితే బాగుంటుందని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక సపరేట్ జాబ్ మేళా కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామనేది కూడా సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. మనకి తిరుపతి పట్టణం నందు గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలకు ఇటీవల ప్రభుత్వం భవన నిర్మాణం కొరకు 3.5 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగిందని అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక ఏదైతే